హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ వచ్చేసి చికెన్ ఫ్రైకి మనం బోన్స్ లేని చికెన్ తీసుకోవాలి. బోన్స్ లేని చికెన్ తీసుకున్న తర్వాత మనం ఇలా మ్యాగ్నేట్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి, ఉప్పు, పసుపు, కారము, నెక్స్ట్ వచ్చేసి పెరుగు, 1 స్పూన్ పెరుగు. ఇప్పుడు దీన్ని మంచిగా మ్యాగ్నేట్ చేసుకొని ఒక 15 మినిట్స్ వదిలేసేయాలి. మంచిగా మ్యాగ్నేట్ చేసుకోవాలి. మంచిగా మ్యాగ్నేట్ చేసుకుంటే మనకి చికెన్ అనేది గ్రేవీగా జ్యూసీగా బాగుంటుంది. మ్యాగ్నేట్ చేయకుండా వేస్తే మనకి స్మెల్ అనేది వస్తుంది. స్మెల్ ఒకటి మనకి అంత జ్యూసీగా రాదు. జ్యూసీ రావటం కోసం ఇలా ఈ విధంగా మంచిగా మ్యాగ్నేట్ చేసుకొని ఒక ½ an hour రెస్ట్ ఇచ్చేసేయాలి. మీ దగ్గర టైం ఉంది మాకు ఓకే అని అనుకుంటే కనుక ఒక ½ an hour వదిలేసినా పర్లేదు. జస్ట్ నాకు ఇప్పుడు నేను వెంటనే చేసేయాలి కాబట్టి వంట, నేను దానికోసం అనేసి 15 మినిట్స్ మాత్రమే రెస్ట్ ఇస్తున్నాను. ఒక 15 మినిట్స్ ఇలా ఈ విధంగా మ్యాగ్నేట్ చేసుకొని మొత్తాన్ని కూడా రెస్ట్ ఇచ్చేద్దాము. ఒక 15 మినిట్స్ కంపల్సరీగా రెస్ట్ ఇవ్వాలి. ఆ పైన మీకు టైం ఉంది మేము రెస్ట్ ఇస్తాము అని అనుకుంటే కనుక ఒక ½ an hour రెస్ట్ ఇచ్చినా కానీ బాగుంటుంది. ఇది కొత్తగా చేసేవాళ్ళు కూడా, ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేసేసుకోవచ్చు. మీకు ఎటువంటి ఇది లేదు. ఈ యొక్క 15 మినిట్స్ పక్కన పెట్టేసేద్దాం. మనకు మంచిగా మటన్ ఉడికిపోతుంది. 2 విజిల్స్ వచ్చినాయి. ఇంకొక 2-3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాము. మనం ఇందాక మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి చికెను. ఇప్పుడు దాన్ని కుక్కర్లో వేసేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాము. కంపల్సరీగా 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. చికెన్ కాబట్టి ఒక 3 అయితే సరిపోతుంది. మనకి ఎక్కువ టైం ఏం పట్టదు. మనం వాటర్ కూడా యాడ్ చేయాల్సిన పని లేదు. కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేద్దాము. కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని మనం కుక్కర్ పెట్టేసుకుందాం. పొయ్యి మీద స్టవ్ పైన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇప్పుడు చికెన్ కాబట్టి 3 విజిల్స్ అయితే మనకు సరిపోతుంది. 3 విజిల్స్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేద్దాం. ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేద్దాము. 3 విజిల్స్ అయితే సరిపోతుంది చికెన్కి. మనకు ఇంకొక విజిల్ వస్తే అయిపోతుంది. గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. 3 విజిల్స్ అయిపోయినాయి. మనం చికెన్ ఉడికించుకున్నాం కదా, అది ఫ్రై చేసుకోవడానికి నేను ఇలాంటి మట్టి పాత్ర తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని మట్టి పాత్ర పొయ్యి మీద పెట్టేసుకొని నేను మట్టి పాత్ర తీసుకున్నాను. మీ దగ్గర కడాయి ఉంటే కడాయి తీసుకోండి, లేదు మా దగ్గర కూడా మట్టి పాత్ర అవైలబుల్ ఉంది అనుకుంటే మట్టి పాత్ర తీసుకోండి. నేనైతే ఇట్లాంటి మట్టి పాత్రలో చేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి మట్టి పాత్రలో చేసుకుంటే టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, మట్టి పాత్రలో చేసుకున్న దానికి ఐరన్ దాంట్లో చేసుకున్న దానికి నాన్ స్టిక్లో చేసుకున్న దానికి చాలా తేడా ఉంటుంది. మట్టి పాత్రలో ఎప్పుడైనా పొడి కూర వండుకున్నాము అంటే దాని ఫ్లేవరే వేరుగా ఉంటుంది. ఇలా మనం మట్టి పాత్ర తీసుకొని మట్టి పాత్రలో ఆయిల్ పెట్టేసాను. ఆయిల్ వేడవనిద్దాం. ఆయిల్ వేడైన తర్వాత జస్ట్ 1 బిర్యానీ ఆకండి, జస్ట్ ఫ్లేవర్ కోసం మాత్రమే వేస్తున్నాను. దాని తర్వాత ఒక 3 పచ్చిమిర్చి, కారం చూసుకొని వేసుకోండి. మీరు ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసేటప్పుడు కారం వేశారు కాబట్టి కారం చూసుకొని వేసుకోండి. టమాటో, ఆనియన్, వీటిని మంచిగా ఫ్రై చేసుకుందాము. టమాటో, ఆనియన్ వేసిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, జస్ట్ ½ స్పూనే వేసాను. ½ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా కలిపేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాము. జస్ట్ పించ్ ఆఫ్ సాల్ట్, పించ్ ఆఫ్ పసుపు, జస్ట్ పించ్ ఆఫ్ సాల్ట్. ఎక్కువ వేసుకోకండి, నేను ఆల్రెడీ మ్యాగ్నెట్లో వేసాను కాబట్టి కొంచెమే వేసుకుంటున్నాను. పించ్ ఆఫ్ సాల్ట్, పించ్ ఆఫ్ పసుపు. ఇవి మనకి మంచిగా ఫ్రై అవ్వాలి. టమాటో, ఆనియన్ అనేవి మనకి మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వాలి. అప్పుడే మనకి కర్రీ టేస్ట్ అనేది ఉంటుంది. మనకు ఆనియన్స్, టమాటో మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం ముందుగా కుక్ చేసుకున్న చికెన్ యాడ్ చేసేసుకుందాం. వాటర్తో సహా యాడ్ చేసేసాను నేను. నేను ఎక్స్ట్రా వాటర్ వేసి కుక్ చేయలేదండి. మనకి చికెన్లోనే వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ అయిన చికెన్తోనే మనకి వాటర్తోనే మనకి కుక్ అయిపోయింది.
నేను అదే వాటర్ తోటి కుక్ చేశాను. ఇప్పుడు అదే వాటర్ కొంచెం ఉన్నాయి దీంట్లో, ఆ వాటర్ తీసేయకుండా నేను వాటర్తోనే కుండలో అనేది యాడ్ చేశాను. మనం ఇది మంచిగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకుందాం. 5 మినిట్స్ మగ్గించుకుంటే మనకు కర్రీ రెడీ అయిపోతుంది. ఇందులో మీకు కావాలంటే కాజూస్ యాడ్ చేసుకోవచ్చు, ఇంకా మీ ఫ్లేవర్స్ని బట్టి ఏదైనా కానీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ప్లెయిన్గానే చేస్తున్నాను. ఒక 5 మినిట్స్ మనకి ఆ వాటర్ అనేది రిలీజ్ అయిపోతే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇలా ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి కుక్ చేసుకొని తర్వాత మనం ఫ్లేవర్డ్ మసాలాస్ అన్నీ యాడ్ చేసుకుందాం. కొత్తిమీర వేసుకుందాము. చికెన్ మసాలా, ధనియా పౌడరు, గరం మసాలా మూడింటిని యాడ్ చేస్తున్నాను. మూడింటిని యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకుందాం. మన చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. జస్ట్ 2 మినిట్స్లో మన కర్రీ రెడీ అయిపోతుంది. ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా మనకి కూరకు పట్టాలి కాబట్టి ఒక 5 మినిట్స్ ఒక 2 మినిట్స్, 5 మినిట్స్ కూడా అవసరం లేదు. ఒక జస్ట్ 2 మినిట్స్ మగ్గించుకున్నాం మూత పెట్టేసి. ఫ్లేవర్స్ అన్నీ కూడా కర్రీకి మనం మంచిగా పట్టితే అప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. ఒక 2 మినిట్స్ కుక్ అవ్వనిద్దాం. మీకు నచ్చితే కనుక, మీకు ఇష్టమైతే పుదీనా ఒక 2-3 లీవ్స్ వేసుకోండి. ఎక్కువ వద్దు పుదీనా, జస్ట్ 2 or 3 లీవ్స్ మాత్రమే. మన కర్రీ రెడీ అయిపోయింది. జస్ట్ 2 సెకండ్స్ మాత్రమే టైం ఉంది. చూడండి మన కర్రీ ఎలా ఉందో, గ్రేవీగా ఎమ్మీగా టేస్టీగా రెడీ అయిపోతుంది. పుదీనా అనేది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే ఫ్లేవర్ వేసుకోండి, లేదంటే అవాయిడ్ చేసేయండి. మన కర్రీ రెడీ అయిపోయింది. గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాము. ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. గ్రేవీ మరి ఎక్కువ లిక్విడ్గా కాకుండా, ఎక్కువ థిక్గా కాకుండా మనకి ఈ గ్రేవీ అయితే కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసుకుందాం. గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నాం. మన ఎమ్మి కూర రెడీ అయిపోయింది. మట్టి కుండలో ఉండటం వల్ల చూడండి మనకి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది, ఇంకా కూడా పొగలు కక్కుతుంది. మనం దీన్ని రోటీతో కానీ, పులావ్తో కానీ, బగారా రైస్తో కానీ, దేనితోనైనా కానీ సర్వ్ చేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.